పల్నాడు జిల్లా వాసవి సేవా సమితిల సమాఖ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో వైట్ లాంగ్ నోట్ బుక్స్ ను నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వాసవి సేవా సమితి వారు శాశ్వత సభ్యుల సహకారంతో ప్రతి సంవత్సరం 2500 పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేస్తున్నందుకు దాతలకు మరియు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యానిధి కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితి సమైక్య విద్యానిధి కమిటీ అని మనకు ఒక కమిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 31 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా మా చీతిరాల గురుపెద్దన్న గారు ఉన్నారు. పెద్దలు వారు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఎస్ఐ చేసేటప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ 26 ఇయర్స్ 30 ఇయర్స్ క్రితం నేను చేశాను ఇక్కడ. అప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయం పెద్దన్న గారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరి సహకారంతో దాదాపు 31 సంవత్సరాలుగా దాదాపు 2500 బుక్స్ పిల్లలకు ఉపయోగపడే ఈ విధంగా వైట్ పేపర్స్ తో ఉన్నటువంటి బుక్స్ ని తయారు చేసి స్కూల్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కమిటీ తరఫున ఈ కమిటీని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న డిఎస్పీ గారు హనుమంతరావు గారి చేతి మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం అనేది చాలా సంతోషం. సార్తో లోగడ ఇక్కడ ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాల ద్వారా వారిని కలిసేవాళ్ళం. వారి డిఎస్పీగా రావటం చాలా సంతోషం అనిపించింది నాకు. ఏ రోజైనా సరే ఒక ప్రమోషన్ మీద వచ్చినప్పుడు తెలియని వాళ్ళు వస్తే ఒక రకం, తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా ఒక సొంత మనిషి వచ్చినట్టుగా భావిస్తూ ఉంటాం. మనందరం కూడా సేవా సంస్థ పరంగా ఎన్నో కార్యక్రమాలు ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా పిలవటం జరిగింది. వారు ఆ రోజు కూడా వచ్చారు. అలానే డిఎస్పీగా ఉన్న ఈ రోజున కూడా ఈ కార్యక్రమాన్ని మరి టైం ఇచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్తూ